అబద్ధాలకు, అసత్యాలకు, అభూత కల్పనలకు ఫ్యాంటు చొక్కా వేస్తే జగన్మోహన్ రెడ్డి. నిజాలకు, నిలకడకు, నిబద్ధతకు నిలువెత్తు దర్పణం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఏదైతే ఈరోజు వైఎస్ఆర్సీపీ అవినీతి కరపత్రిక పేజీలు పేజీలు అబద్ధాలు, అసత్యాలు, వారి అవినీతి ఛానళ్ళు అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ఎత్తిపోతల రాయలసీమ లిఫ్ట్ సంబంధించినటువంటి అంశం మీద అటు తెలంగాణలో తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే అక్కడ నేతలు ఆశించి మాట్లాడితే, వాటిని మన రాష్ట్రంలో చొప్పించి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఎందుకంటే చాలా క్లియర్గా ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి 2020 మే 5వ తేదీన ఆ రోజు దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి, అదే మే నెల 20వ తేదీన అంటే 15 రోజులు తిరగకుండానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీతో స్టేటర్ తెచ్చుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే. అంటే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఒక చేత్తో 5వ తారీఖున ఇచ్చి, ఇంకొక చేత్తో 20వ తారీఖునే మరి స్టేటర్ తెచ్చుకున్నటువంటి మీరు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటువంటి అర్హత, రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు చాలా క్లియర్గా రాయలసీమ మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే, ఆ రోజు 19, 24, 5 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. రాయలసీమ బిడ్డ అంటారు. మరి రాయలసీమకు 5 సంవత్సరాల్లో మీరు ఖర్చు పెట్టింది ఎంత అని చూస్తే ఇరిగేషన్కి 2,000 కోట్ల రూపాయలు. 14, 19, 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలోనే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, మీరు 5 సంవత్సరాల్లో 2,000 కోట్ల రూపాయలు. ఈరోజు మళ్ళీ 24లో మరి వేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సరన్నర కాలంలోనే 8,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. అంటే ఆ రోజు మరి 5 సంవత్సరాల్లో 2,000 కోట్ల రూపాయలు, ఈరోజు సంవత్సరంలోనే 8,000 కోట్ల రూపాయలు. అంటే ఎవరికి ఉంది రాయలసీమ ఇరిగేషన్ మీద చిత్తశుద్ధి? అంటే 5 సంవత్సరాల్లో 2,000 కోట్ల రూపాయలు మించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి చేతులు రానిటువంటి నువ్వు మరణ శాసనం కాదా రాయలసీమకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా. హంద్రీనివా అంటే రాయలసీమకు ఒక జీవనాడి. అటువంటి హంద్రీనివాకు సంబంధించి 5 సంవత్సరాల్లో ఒక తట్టమట్టి కానీ, ఒక అరబస్తా సిమెంట్ కానీ, ఒక్క రూపాయి కానీ మీరు ఖర్చు పెట్టారా అని ప్రశ్నిస్తూ ఉన్నా.